తెలంగాణ నయాగరాగా గుర్తింపు పొందిన జలపాతమే బోగతా జలపాతం. ములుగు జిల్లాలో ఉన్న ఈ జలపాతం ఎంతో ప్రత్యేకం. ఒక నీటి దారిలాగా స్టార్ట్ అయి కొండ కోనల్లో నుంచి ఇలా హోరెత్తే జలపాతంలా ప్రవహిస్తూ వచ్చే పర్యాటకులకి ఎంతో కొత్త ఉత్తేజాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఈ చల్లని బ్రీజ్ ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది. అయితే బోగతా వాటర్ ఫాల్స్కి చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ వ్యూ ఎంజాయ్ చేయడం ఒక ప్రత్యేక అనుభూతి ఇస్తుందని చెప్పుకోవచ్చు. అయితే మనం విజువల్స్లో చూసినట్లయితే టోటల్గా ఈ దార ఇప్పుడు వర్షం ఎక్కువగా పడటం వల్ల ఇంత దార ఉంది. లేదంటే జనాలు ఎక్కువ ఎంజాయ్ చేసేవాళ్ళు, ఫ్లో ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువ మంది భయపడుతున్నారని చెప్తున్నారు. కానీ ఎవరికి ఎలాంటి ఆటంకం కలగకుండా స్విమ్మింగ్ పూల్ లాగా ఒక బార్కిడ్ ఏర్పాటు చేసి స్విమ్మింగ్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. యాజ్ వెల్ యాజ్ అక్కడ సెక్యూరిటీ మెంబర్స్ని పెట్టి ఒకవేళ వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్ళిపోవడం లేదంటే గొడవలు పడకుండా ఉండటం కోసం సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే నేను నడుస్తున్న రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ రాళ్ళ కిందకు కూడా వాటర్ వస్తాయి అని చెప్పేసి అంటున్నారు. మనం పై వరకు ఎక్కేసాం కాబట్టి ఇది క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి ఈ రాళ్ళన్నీ కూడా ఇంత సాఫ్ట్ అయిపోయాయి అండ్ వాటర్ ఫ్లో ఎంత ఫోర్స్గా ఉందో మనకు తెలుస్తుంది. ఎంత షార్ప్ అని ఉంటే ఈ రాళ్ళన్నీ కూడా ఇంత స్మూత్ అయిపోతాయో కూడా తెలుస్తుంది. ఐ ప్లీజింగ్ మ్యాగ్నిఫిసెంట్ వాటర్ ఫాల్ ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లె అనే గ్రామంలో ఉంది. ఇక్కడికి చేరుకోవడం ఎలా అంటే హైదరాబాద్ నుంచి దాదాపు 300 కిలోమీటర్లు కవర్ చేయాల్సి ఉంటుంది. అదే వరంగల్ నుంచి అయితే దాదాపు 140 కిలోమీటర్లు, విజయవాడ నుంచి అయితే 333 కిలోమీటర్లు కవర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా మోస్ట్లీ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత లోకల్లో ఉన్న అన్ని ప్లేసెస్ తిరిగేయచ్చు. చాలా బ్యూటిఫుల్ ఉంది. యాక్చువల్గా ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నాను ఈ వాటర్ ఫాల్ చూస్తున్నప్పుడు. ఈ వచ్చే రూట్ కానీ ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ చాలా అట్రాక్టివ్గా ఉంది. అంటే ఇక్కడ పర్యాటకులు ఎంత బాగా సేద తీరుతున్నారంటే ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల్లా కేరింతలు కొడుతున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళు ఏ జంకు లేకోకుండా హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు.